డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం రావులపాలెం గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి పాల్గొన్నారు. అవినీతి గురించి కూటమి ప్రభుత్వ ఎమ్మెల్యేలో అవినీతిలో 2వ స్థానంలో ఉన్న బండారు సత్యానందరావు మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉందన్నారు. కొత్తపేట నియోజకవర్గ పరిధిలో బండారు సత్యానందరావు, బండారు శ్రీనివాస్ కలిసి చేస్తున్న అవినీతి పిరమిడ్ ఇసుక కొండలు చూస్తే ఎవరు అవినీతి చేస్తున్నారన్నది ప్రజలకు తెలుస్తుందన్నారు. బెల్ట్ షాపుల్లో మీరు వసూలు చేసే బీ ట్యాక్స్ గురించి ప్రజలందరూ మాట్లాడుకుంటున్నారని ఎద్దేవా చేశారు. అలాగే చంద్రబాబు నాయుడు తల్లికి వందనం పథకం గురించి రాష్ట్ర ప్రజలు మళ్లీ మోసం చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మేము కమలాసన్ అయితే తప్పనిసరిగా మీరు బ్రహ్మానందం ఆలీ అని అడుగుతున్నా. మరి ముఖ్యంగా మరి ఎవరైతే ఈ బ్రహ్మానందం ఆలీ గారు చెప్తున్న విషయాలు నా పేరు కానీ జగన్మోహన్ రెడ్డి గారి పేరు కానీ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో ఎక్కించే విధంగా అవినీతి చేశారని మరి ఈ నియోజకవర్గ శాసనసభ్యుడు బండారు సత్యానందరావు గారు చెప్తున్నారు. మరి వారు చెప్పిన దాన్ని నేను గౌరవిస్తున్నాను. మా గురించి ఎవరు చెప్పుకుంటారు? మేము అధికారంలో లేవు, మేము మా మీద రికార్డుల్లో ఎక్కించడానికి. కానీ నేను అడుగుతున్నా బండారు సత్యానందరావు గారిని, ఏదైతే ఈ యొక్క దేశంలోనే ప్రపంచంలోనే 7 వింతలు ఉన్నాయి, అందులో ఈజిప్ట్ పిరమిడ్లు మరి ప్రపంచంలో ఉన్నటువంటి 7 వింతలో వింత. దాన్ని దాటి కొత్తపేటలో ఇసుక అవినీతి మేటలు దాన్ని మించి నువ్వు వేసావు కదా, నీ పేరు గిన్నిస్ బుక్ లో ఎక్కించాలా లేకపోతే ఎక్కడ ఎక్కించాలి? కొత్తపేట నియోజకవర్గాన్ని అవినీతిలో నెంబర్ 1 చేసిన నీ పేరు ఎక్కడ ఎక్కించాలో మీరు ఒకసారి మాట్లాడి చెప్పాలని ఈ సందర్భంగా వారికి నేను విన్నవిస్తూ ఉన్నా. మరి అలాగే ఏదైతే ఈ రాష్ట్రంలో మరి ముఖ్యంగా ఉన్నటువంటి రైతు సోదరులు వారికి గిట్టుబాటు ధర ఇవ్వడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. పూర్తిగా వారికి మేము ఏదైతే ధాన్యం కొనుగోలు చేసేసేమని మాట చెప్తున్నారు. వారికి ఈ రోజు కూడా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పూర్తిగా మరి ధాన్యం కొనడంలో ఘోరంగా వైఫల్యం చెందారు. అలాగే ఏదైతే మరి ఉన్నటువంటి కాలువలు కానీ లేదా ఉన్నటువంటి కెనాల్ క్లోజర్ వర్క్స్ చేయడంలో పూర్తిగా రైతుకి మరి ఎదురు దెబ్బ తగిలిందని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. ఏదైతే మంత్రివర్యులు ఉన్నారు, ఉభయ గోదావరి జిల్లా నుంచి మంత్రి ఇచ్చారు, ఇరిగేషన్ మంత్రి, మరి ఆయన ఏం చేస్తున్నారో తెలియదు. మరి వాస్తవంగా 450 కోట్లు నేను తెచ్చేస్తానని చెప్పి రాజమండ్రిలో మీటింగ్ పెట్టి అక్కడ మరి ఆయన వచ్చి వెంటనే ప్రగల్భాలు పలికి వెళ్ళారు. మరి ఈ రోజుకి ఆ రకంగా ఆయన ఈ 2 జిల్లాల్లో ఏదైతే మురుకాలో తవ్వేటువంటి కార్యక్రమం ఏదో 1-2 మేం తెచ్చినప్పుడు ఎస్టిమేట్ పంపించి తప్ప మిగిలిన ఎక్కడ కూడా మరి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఈ ప్రభుత్వంలో ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అలాగే ఏరువాక మొదలైనటువంటి సందర్భం ముఖ్యంగా రైతులకి గతంలో ఇవ్వాల్సిన 20,000 రూపాయలు నారా చంద్రబాబు నాయుడు గారు ₹1 వారికి ఇవ్వలేదు. పాపం రైతులు మళ్ళీ కష్టపడి నాట్లు వేసుకునేటువంటి సమయం ఇప్పుడు కూడా ఆ డబ్బు ఇవ్వకుండా మరి రైతు వెన్ను విరిచే కార్యక్రమం ఈ నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా. కాబట్టి మరి ఏదైతే నిన్న వచ్చిన కార్యకర్తలు ఎవరైతే ఈ యొక్క నియోజకవర్గంలో బండారు బ్రదర్స్ చేస్తున్న అవినీతి గురించి మళ్ళీ మాట్లాడితే మరి ఏదైతే ఈ నియోజకవర్గంలో నేను అడుగుతున్నా బండారు సత్యానందరావు గారు గతంలో సారా సత్యానందరావు గారు అని కూడా ఈయన పేరుంది. అట్లాంటి ఆయన ఈరోజు ఎవరైతే మరి గతంలో ప్రభుత్వ పాలసీ ప్రకారం 2 లక్షలు పెట్టి ఒక షాపుకి టెండర్ వేయాల్సిన పరిస్థితి ఉంటే పాపం ప్రజలందరూ 1,000 కోట్లు ఆ రకంగా కట్టి ఈ యొక్క పరిస్థితుల్లో కుటుంబం గడవట్లేదు, ఒక షాప్ తగిలితే అన్న వ్యాపారం చేసుకొచ్చామో అని చెప్పి ఎంతోమంది డబ్బులు కట్టారు. కొత్తపేట నియోజకవర్గంలో కూడా చాలా మంది అమాయకులు ఆ రకంగా పాపం కట్టారు. కట్టిన తర్వాత వారికి వచ్చిన షాపుల్లో నాకు బండారు ట్యాక్స్ ఇవ్వాలి, నాకు 50% వాటా ఇవ్వాలి అని చెప్పుకుని ఆ వాటాలు లాగేసుకుని ఇవాళ మరి బండారు ట్యాక్స్ అనేటువంటి విధంగా బెల్ట్ షాపుల్లో ₹15 ఎక్సెస్ చేసి ఈరోజు కొత్తపేట నియోజకవర్గ ప్రజల యొక్క రక్తాన్ని మీరు పీల్చేయడం వాస్తవం కాదని అడుగుతున్నా. మీరన్నటువంటి దేవస్థానమే వాడపల్లి ప్రమాణం చేస్తారా ఈ యొక్క వ్యాపారంతో నాకు సంబంధం లేదు, ఇక్కడ ఉన్న బెల్ట్ షాపులతో నాకు సంబంధం లేదని చెప్పి ఈ సందర్భంగా ఎవరైతే మరి బ్రహ్మానందం గారు ఆలీ గారు ఉన్నారో వారి ఇరుకి ఒక ఛాలెంజ్ విసురుతూ ఉన్నా. ఎవరు కమలాసనం, ఎవరు బ్రహ్మానందం, ఎవరు మరి ఆలీ అనేటువంటి విషయం మరి వాడపల్లి దేవస్థానం మరి సమక్షంలో తేలుద్దామని చెప్పి సందర్భంగా నేను అడుగుతున్న వారిని. అలాగే మరి వాడపల్లి గురించి మాట్లాడినా పేపర్లో పుంకాలుగా వస్తున్నాయి. ఉన్నటువంటి అధికారుల దగ్గర కూడా విపరీతమైన లంచాలు వసూలు చేస్తూ వాడపల్లి ఈవో పోస్ట్ కూడా మరి తమరు ఏ రకంగా 50 లక్షల రూపాయలు వసూలు చేశారని పుంకాలుగా పేపర్లో వస్తున్నాయో ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. కాబట్టి
చిల్లజగ్గిరెడ్డి యొక్క సంస్కారం అనేటువంటి మాట బండారు సత్యేంద్రరావు గారు గతంలో మాట్లాడారు. ముందు చంద్రబాబు నాయుడు గారు ఒకళ్ళ ఇంటి పేరు మీద మాట్లాడి అతను లైన్ తప్పిన తర్వాతే చిల్లజగ్గిరెడ్డి అనేటువంటి వాడు మాట్లాడాడు. ఎవరు సోమవాసం రెడ్డి కొడుకుండే సంస్కారం ఏంటో, ఎవరికి ఉండే సంస్కారం ఏంటో కొత్తపేట నియోజకవర్గంలో ప్రజలందరికీ తెలుసు. అంచేత పచ్చకామెర్ల వాళ్ళకి మరి లోకం అంతా పచ్చగా కనిపెడుతున్న చందంగా బండారు బ్రదర్స్ చెట్టు పేరు చెప్పుకుని కాయలం వేసుకునే వాళ్ళు ఒకళ్ళైతే సినిమా హీరో పేరు చెప్పుకుని కాయలం వేసుకోవడానికి మరి ఏదైతే కొత్తపేట నియోజకవర్గంలో ల్యాండ్ శాండ్ మైన్ మొత్తం అన్ని కూడా ఓకదంపును దోచేస్తున్నటువంటి బ్రదర్స్ బండారు బ్రదర్స్ అన్న విషయం ప్రజలందరూ గుర్తించారు. నిన్న వచ్చిన మీ కార్యకర్తలే మన కొమరాజులంకలో చెప్తున్నాడు, వీళ్ళు దోచేస్తున్నారు, మా పార్టీలోనే ఎలా జరుగుతుందని చెప్పి మీ కార్యకర్తలే ఈరోజు చెప్తున్నా. నేను అన్నట్ల మీ కార్యకర్తలే ఇచ్చినటువంటి కూడా ఉన్నాయి. అలాగే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా దేశవ్యాప్తంగా అత్యంత అవినీతి పరుల్లో మరి మొదటిలోకి చూస్తే రెండో పేరు మన కొత్తపేట నియోజకవర్గం గిన్నిస్ రికార్డు హోల్డర్ బండారు సత్యేంద్రరావు గారు. ఒకవైపు సారాయి రెండో వైపు ఉన్నటువంటి ఏదైతే ఇసుక మేటలో వేసి మరి ఏదైతే వాళ్ళ కార్యకర్తలకు కూడా మరి కమల్ హాసన్ టైప్ లో యాక్టింగ్ చేస్తున్నటువంటిది ఆయన నేను మొన్న ఉన్న నియోజకవర్గం అంతా కూడా చెప్పుకుంటున్నారు. చికెన్ షాపుల దగ్గర మొదలుపెట్టి అధికారుల దగ్గర లంచాలు, అదేవిధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారుల దగ్గర వాళ్ళకి నోటీసులు ఇప్పించి మళ్ళీ డబ్బు వసూలు చేయడం దగ్గర మొదలుపెట్టి, అదేవిధంగా ఏదైతే బ్రాందీ షాపుల దగ్గర బెల్ట్ షాపులు, పర్మిట్ లేనటువంటి రూములు, మొత్తం ఇదంతా కూడా బి ట్యాక్స్ బండారు ట్యాక్స్ అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ మీలో మరి కొంతమంది ఎన్టీవీలో కూడా చెప్పారు. ఇవాళ అత్యధికమైన ఆదాయం మరి ఈ రకంగా ప్రజలను పీడించి వసూళ్లు చేస్తున్నటువంటిది మరి బండారు సత్యేంద్రరావు గారు అనే విషయం మరి అందరికీ తెలుసని మీరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో మరి ఈ యొక్క ఈజిప్ట్ పిరమిడ్ దాటి అవినీతి కొండలు పెట్టినందుకు మీ పేరు తప్పనిసరిగా మరి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో ఎక్కాలి. కొత్తపేట నియోజకవర్గానికి ఎంత అపఖ్యాతి తీసుకొచ్చినా మీ పేరు చిరస్థాయిగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.